ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందువల్ల రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. చెట్ల కింద నిలబడకూడదు. అలానే పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచకూడదు. తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలైన పంటలు విత్తుకోవాలి. విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి సాగు విషయానికొస్తే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణ మండలాల్లోని జిల్లాల్లో వరిని పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేసేందుకు ప్రస్తుత సమయం అనుకూలం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక అంటే 130 నుంచి 135 రోజులు లేదా స్వల్పకాలిక అంటే 120 నుంచి 125 రోజుల వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. దీర్ఘకాలిక వరి రకాల నారు సిద్ధంగా ఉంటే 25 రోజుల వయసు నారును నాటుపెట్టుకోవాలి. నాటుపెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అలానే రైతులు ఎరువులు, పురుగుమందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. జులై మాసం తెలంగాణ సోనా అంటే RNR 15048 వరి రకంతో నారు పోయడానికి అనుకూలం. ముందస్తు నివారణ చర్యగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యురాన్ 3G గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలిచే పురుగు మరియు అగ్గితెగులు నివసించి వరి పంటను ఆశిస్తాయి. వరి మొక్కలను పోలిన ఊదా, ఒడిపిలి, గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5 మిల్లీలీటర్ల సైహెలోపాప్ పి బ్యూటైల్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయసు గల వరి నారుమడిలో పిచికారీ చేయాలి. ప్రత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. వర్షాధార పత్తి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే తేమ సంరక్షించుకోవడంతో పాటు ఎక్కువ వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీటిని తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్తిలో అక్కడక్కడ రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడమైంది. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్ధతిలో మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపి 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూతగా పూయాలి. ప్రతి పంట విత్తిన 2 వారాల తరువాత ముందస్తు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. మొదటి దఫా పైపాటు నత్రజని మరియు పొటాష్నిచ్చే ఎరువులను నాటిన 20 రోజులకు భూమిలో తేమ ఉన్నప్పుడు అందించాలి. మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్యకాలిక అంటే 90 నుంచి 100 రోజులు, దీర్ఘకాలిక అంటే 100 నుంచి 120 రోజుల రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవడానికి అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ముందస్తు నివారణ చర్యలో భాగంగా పంటను విత్తిన 15 రోజులకు కత్తెర పురుగు నివారణకు
1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెర పురుగు ఉధృతిని గమనించవచ్చు. జొన్నలో మొవ్వు తొలుచు ఈగ గమనించడం అయింది. నివారణకు 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేయవచ్చు. కందిని ఏకపంటగా లేదా ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, పెసలు, మినువులతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల థైరం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మందుతో కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి పంటను కాపాడుకోవచ్చు. పెసర, మినువు పంటలను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. పెసర, మినువులను ఏకపంటగా లేదా ప్రత్తి మరియు కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలి. పెసర మరియు మినువు పంట విత్తిన 2 వారాల తరువాత ముందస్తు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు 5 నీలం రంగు జిగురట్టలను అమర్చాలి. సోయా చిక్కుడు పంటను జూలై మొదటి వారం తర్వాత విత్తుకోకూడదు. సోయా చిక్కుడు పంట విత్తిన 2 వారాల తరువాత కాండం తొలిచే ఈగ మరియు తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు 5 తెలుపు జిగురట్టలను అమర్చాలి. ముందస్తు నివారణ చర్యలో భాగంగా సోయా చిక్కుడులో స్టెమ్ గడ్లర్ను నివారించడానికి 1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటను జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూల సమయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు మొక్కల మొదళ్ల దగ్గర 2 గ్రాముల కార్బండిజమ్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి నేలను తడపాలి. కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే నివారణకు 1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. తీగజాతి కూరగాయ పంటలు విత్తుకునేందుకు ప్రస్తుత సమయం అనుకూలం. మిరప, టమాటా, వంగ మరియు బంతి పంటలను ఎత్తుమాళ్ల మీద నారుపోయడం ద్వారా నారుకుళ్ళు తెగులును నివారించవచ్చు. నిమ్మ, బత్తాయి తోటలు కొత్తగా పెట్టే రైతులు 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు గల గుంతలు తీసి దానిలో 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల క్లోరిపైరిఫాస్ పొడి మందును పైమట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో సిట్రస్ క్యాంకర్ లేదా గజ్జి తెగులును నియంత్రించడానికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. మామిడి తోటల్లో రైతులు పంట కోత అనంతరం 2 నుంచి 4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లభిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకుని 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్లు ఆశించిన కాయలతో పాటు ఎండు ఆకులను, ఎండు కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు మరియు పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి.